నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విజయ గణపతికి పార్టీ నేతలు అశోక్ బాబు, దారపనేని నరేంద్ర, బుచ్చిరామ్ ప్రసాద్, విజయ్ కుమార్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని గణపతిని వేడుకున్నారు. జేకేసీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ యూత్ ఆధ్వర్యంలో 20వ గణపతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అభయ గణపతి విగ్రహానికి వినాయక చవితిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సెప్టెంబర్ 4 వరకు ఈ మహోత్సవాలు జరుగుతాయని మన్నెం శివనాగ మల్లేశ్వరరావు తెలిపారు. టీడీపీ నేతలు వెన్నా సాంబశివారెడ్డి, మన్నవ వంశీ, ఇతర నాయకులు పాల్గొని స్వామివారికి విశేష పూజలు చేశారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. నీరాజనాంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ. కళ్ళ కట్టుకొని భక్తులు కూడా చూపించండి. 2 అక్షంతులు చేతికి తీసుకోండి. కథ ప్రారంభం చేస్తాం. అన్నా జేకేసీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అలాగనే మా ఫ్రెండ్స్ అందరు ఆధ్వర్యంలో కూడా ఈ వినాయకుని ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని 20 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా కొనసాగించుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ వినాయక చవితి ఉత్సవాల వల్ల ఎక్కడెక్కడ వాళ్ళం కూడా అందరూ కలవటం కానీ, అలాగనే అందరిలో ఐకమత్యత రావటం కానీ, ఏదన్నా కానీ ఒక మంచి కార్యక్రమం ఈ ప్రాంత వాసులందరూ కూడా వికాస్ నగర్ కానీ, నవభారత్ నగర్ కానీ, సిద్ధార్థ నగర్ కానీ, ఈ జేకేసీ నగర్ కానీ అంతా కూడా ఈ ప్రాంత వాసులందరూ కూడా మా వినాయకుడు అనే దీంతో ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరి సహకారంతో నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. అలాగనే ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ వినాయకుని ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. ఆయన ఆశీస్సులతోటి ఈ రాష్ట్రాన్ని ఇంకొంత. ఈరోజు జేకేసీ నగర్లో ఉన్నటువంటి 20 సంవత్సరాలుగా, గతం నుంచి 20 సంవత్సరాలుగా మన్యం శివనాగ మల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు మన్యం శివనాగ మల్లేశ్వరరావు గారి నాయకత్వంలో నిర్వహిస్తున్నటువంటి ఈ వినాయక మహోత్సవాలు ఇప్పటికీ 20 సంవత్సరాలు దాటినాయి. దేవుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని, అదేవిధంగా ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మరి అందరి సుపరిపాలన అందించి ఆ దేవుడిని సంకల్పంతో మరింతగా ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుని వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. వినాయకుని కరుణ కటాక్షలతో నగర ప్రజలు సుఖ సంతోషాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. నగర కమిషనర్ కౌన్సిల్ సమావేశ మందిరం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి పూజలు చేసి ప్రత్యేక అర్చనలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాస్, టి వెంకయ్యకృష్ణయ్య, మేనేజర్ బాలాజీ బాషా సిబ్బంది పాల్గొన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ మరియు నందమూరి యువసేన ఆధ్వర్యంలో గార్డెన్స్ లో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. గత 14 సంవత్సరాలుగా గణపతి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని బాణం శ్రీనివాస్ తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ వరకు గణనాథునికి ప్రతిరోజు
విశేష పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ గణేష్ మహోత్సవాల కోసం ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించిన మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటుపల్లి భాను, నాన్నె అమరేంద్ర, ఉప్పల రామారావు చౌదరి, వడిచెర్ల రవీంద్రారెడ్డి, యలవోలు ముద్దుకృష్ణ, చిలకపాటి చతుర్వేది తదితరులు పాల్గొన్నారు. మరియు నందమూరి యువసేన వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి 14వ గణపతి మహోత్సవంలో భాగం ఈరోజు స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 31వ తారీఖు అనగా 5వ రోజు స్వామివారి మహా అన్నదాన ప్రసాదం వితరణ కార్యక్రమం మరియు 6వ రోజు 1వ తారీఖు సెప్టెంబర్ 1వ తారీఖు స్వామివారి నిమజ్జన కార్యక్రమం మరియు లడ్డూ వేలంపాట అంగరంగ వైభవంగా కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమాలన్నింటిలో భక్తులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి. రాజేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సీతారాం నగర్ లో గణపతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గత 24 సంవత్సరాలుగా గణనాథునికి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గణనాథునికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆస్పా భారత్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆక్యుథెరపిస్ట్ డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలందరూ స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఇప్పుడు 24వ వినాయక చవితి మహోత్సవాలు ఈ సీతారామనగర్ 3వ లైన్లో గత 24 ఏళ్లుగా రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఆ గణనాథుడు మా యొక్క వీధికి విచ్చేసి ప్రజలను ఆశీర్వదించడానికి వచ్చేశారు. ఈ రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వినాయక చవితి మహోత్సవాల భాగంగా 2వ తారీఖున గొప్ప అన్నదాన కార్యక్రమము మరియు 4వ తారీఖున లడ్డూ వేలంపాట మరియు స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి కూడా భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క మహోత్సవంలో పాల్గొనవలసిందిగా రాజేష్ ఫ్రెండ్ సర్కిల్ వారి తరపు నుంచి కోరుకుంటున్నారు. ఆరిగ్రహారం కన్యకాపరమేశ్వర అమ్మవారి దేవాలయ సమీపంలో వాసవి యూత్ ఆధ్వర్యంలో 27వ గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వినాయక చవితిని పురస్కరించుకుని భారీ గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. సెప్టెంబర్ 6 వరకు ప్రతిరోజు విశేష పూజలను విఘ్నేశ్వరుడికి నిర్వహించనున్నట్లు వాసవి యూత్ ప్రతినిధులు తెలిపారు. ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతాయండి. ప్రతిరోజు మధ్యాహ్నం పూట అందరికీ అన్నదాన కార్యక్రమం ఉంది. తర్వాత 5వ తారీఖు పూట పూర్ణాహతి వసంతోత్సవం ఉంది. 6వ తారీఖు పూట స్వామివారి ఊరేగింపులో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపాకటాక్షను పాల్గొని మీడియాలో సహకారం వాణిజ్య సహకారంతో ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది. జై వాసవి, జై గణేష్ మహారాజ్కి జై. అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 100 అడుగుల మట్టి గణపతి విగ్రహం ఏర్పాటైంది. వినాయక చవితిని పురస్కరించుకుని ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ చైతన్య కాలేజ్ గ్రౌండ్ లో ఈ విగ్రహం ఏర్పాటు చేశారు. ఎకో ఫ్రెండ్లీతో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అతిపెద్ద మట్టి గణపతి విగ్రహాన్ని గుంటూరులో ఏర్పాటు చేశారు. అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ చైతన్య కాలేజీ గ్రౌండ్లో 100 అడుగుల మహా త్రిముఖ నాగ విఘ్నేశ్వరుడి విగ్రహం పెట్టారు. పవిత్ర గంగానది నుంచి ఈ విగ్రహం ఏర్పాటుకు మట్టిని తీసుకొచ్చారు. 21 రోజుల పాటు స్వామివారికి కాణిపాకంలో ఎలాంటి పూజలు హోమాలు జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా నిర్వహించనున్నారు. మట్టి గణనాథుడిని దర్శించుకునేందుకు గుంటూరు నగరవాసులు తరలివచ్చారు.
మూడు నెలల నుంచి తయారీ చేస్తుంటే ఈ రోజుకు ఈ రూపం వచ్చిందండి. ఈరోజు ఇప్పుడు 4:30 నుంచి 5 లోపల పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మనకు ఈ భక్తులను దర్శనానికి వదులుతున్నామండి. ఈ 21 రోజులు ఇక్కడ పూజలు అందుకుంటాడండి గణనాథుడు. ప్రతిరోజు హోమాలు ఉంటాయి ఇక్కడ. సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, భక్తులకు క్యూ లైన్ కానీ ఏదే కానీ అసౌకర్యంగా పోకుండా ఇక్కడే ఉంటుందండి. అమరావతిలో ఏర్పాటు చేయడం చాలా గొప్పగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తటికి ఇది 100 అడుగుల గణపతి. అందరూ దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓం గణేశాయ నమః. రోజు యాగాలు హోమాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు యాగాలు ఎలా చేస్తారు? హోమాలు 21 రోజు కాణిపాకంలో ఏ రకంగా అయితే యోగాలు జరుగుతాయో, 21 రోజు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు ఏ రకంగా అయితే జరుగుతాయో. ఎన్జీఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో త్రిదర్శ పంచమి వార్షికోత్సవం ఏటుకురి గ్రామంలో నల్క బజార్ నందు ఘనంగా గణేష్ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎన్జీఆర్ ఫ్రెండ్ సర్కిల్ పల్లక సుబ్బయ్య, శివకాంత్, నల్లక రవికుమార్, తలారి వెంకటరత్నం, శివకుమార్, శివరామకృష్ణ, తన్నీరు ఇందిర, లక్ష్మీ సత్యలోకేష్, తలారి ప్రసాద్, ప్రతివాడ పృథ్వీ, మాధవరపు సాయి, దేవేందర్, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की. కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ సారథ్యంలో సప్తమ గణపతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి మహోత్సవాల్లో కన్నా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగర్స్ తో భక్తి పాటల కార్యక్రమం జరిగింది. పాడుతా తీయగా సింగర్ శ్రీలలిత ఆలపించిన పాటలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో తాళ్ల వెంకటేష్ యాదవ్, కన్నా నాగరాజు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భజాల పరిపాల దయాల భజాల పరిపాల దయాల హిమశైల సుత ప్రేమలోల తానరార కైలాస నివా ఆరగ్రహారంలోని 5వ లైన్లో సాయి పవన్ తేజ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆరగ్రహారంలోని గణేష్ మండపంలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా సాయి పవన్ తేజ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. పండుగల్లో మొదటి పండుగ వినాయక చవితి అన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో తొలతూగాలని ఆ గణనాథుని వేడుకున్నామని తెలిపారు. మానవ సమాజానికి ఎటువంటి విఘాతాలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా సుఖమయం చేస్తాడనేటటువంటి ఒక నమ్మకం ఎప్పుడో వందల వేల సంవత్సరాల నుంచి ప్రజలు సంస్కృతి మనోభావాలు మరి ముఖ్యంగా నమ్మకం అనేటటువంటి ఒక బలమైన ఆయుధంతో ముందుకు వెళ్ళేటటువంటి చేసుకునే పండుగల్లో శ్రీ వినాయక చవితి చాలా గొప్ప పండుగ. పండుగలన్నింటిలో కూడా ప్రారంభమైనటువంటి పండుగ. గడిచిన 16 సంవత్సరాలుగా మరి ఆరగ్రహారంలో 5వ లైన్లో మిత్రుడు సాయి పవన్ తేజ ఇంకా అతని మిత్రులందరూ కూడా కలిసి ఇంకా దీన్ని కానబడనిటువంటి చాలామంది మిత్రులు బయట దేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ విగ్రహానికి ఈ యొక్క పందిరికి నిండుతనాన్ని ఇచ్చి ఇక్కడున్న ప్రజలకి మంచి జరగాలని చెప్పి కోరుకొని ప్రయత్నం చేసి శ్రీ గణపతి మహోత్సవ సేవా సమితి ఆధ్వర్యంలో సంగడిగుంటలోని మంగళవారి వీధిలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. మల్లెల లక్ష్మణ్ మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 33 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 5 రోజుల పాటు జరిగే గణపతి ఉత్సవాల్లో నగర ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు సంగడిగుంటలో వేంచేసి ఉన్న శ్రీ గణపతి మహోత్సవ సమితి వారి ఆధ్వర్యంలో 33వ గణపతి మహోత్సవం జరుగుతున్నవి. ఈ కార్యక్రమం 5 రోజులు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొదటిగా గణపతి పూజ అనంతరం ప్రతిరోజు సాయంత్రం స్వామివారికి పూజా కార్యక్రమం జరుగుతుంది.
అదేవిధంగా 37వ తారీఖున అంటే ఆదివారం ఉదయం 11 గంటలకు లడ్డు వేలంపాట జరుగును. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. కావున నగర ప్రజలందరూ పక్కపక్కన ఉన్న వీధిలో ఉన్న ప్రజలు కూడా వచ్చి స్వామివారి కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కార్యక్రమం జయప్రదం కోరుతున్నాము. సంగడిగుంట కల్లి కోటిరెడ్డి బజార్లో రాయల్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాల్లో సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు షేక్ బాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ బాజీ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి కులమతాలకు అతీతంగా గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అన్నదాన కార్యక్రమం నిర్వహించి నిమజ్జన కార్యక్రమంలో భాగస్వాములు కావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, సాంబా, నాగేంద్రబాబు, రఫీ, నాగూర్, షరీఫ్, కాజా రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా ఈ ప్రాంతంలో పెట్టేటువంటి విగ్రహం ఏదైతే ఉందో రాయల్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో పెట్టేటువంటి విగ్రహాన్ని మరి కుల మతాల అతీతంగా ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో మరింత ఉద్విగ్నంగా రాయల్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా నాస్ సెంటర్లోని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ నందు నిర్వహించిన కార్యసిద్ధి మహాశక్తి గణపతి విగ్రహానికి డేగల ప్రభాకర్ సతీమణి డేగల భువనేశ్వరి సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవాశీస్సులు ఉండాలని విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని భువనేశ్వరి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వికాస్ నగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో తృతీయ గణపతి మహోత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. అన్ని విఘ్నాలు తొలగించి సకల శుభాలు కలిగేలా చూడాలని ఏకదంతుణ్ణి వేడుకున్నారు. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ వద్ద గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలో వినాయక చవితి పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగానే కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన గణేశుడి మండపంలో వినాయక చవితి పూజలు నిర్వహించారు. పైప్ లైన్ అనుసంధాన పనులు ఉన్నందున ఈ నెల 31 సెప్టెంబర్ 1, 2వ తేదీల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 31న ఉదయం సరఫరా అనంతరం నెహ్రూ నగర్ రిజర్వాయర్ నుంచి హెచ్ఎల్ఆర్ రిజర్వాయర్ కు ఉన్న 900 mm డయా తాగునీటి పైప్ లైన్ కు నెహ్రూ నగర్ పంప్ హౌస్, సంజీవయ్య నగర్ రైల్వే గేట్ వద్ద అనుసంధాన పనులు చేయడానికి ఇంజనీరింగ్ అధికారులు నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో ఈ నెల 31 సాయంత్రం నుంచి సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం వరకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. 2వ తేదీ సాయంత్రం నుంచి 3వ తేదీ ఉదయం వరకు సరఫరా పునరుద్దరించనున్నట్లు వెల్లడించారు. ఈ పనులతో లక్ష్మీపురం, హెచ్ఎల్ఆర్, స్తంభాల గరువు, గుజ్జనగుళ్ల, ఏటగ్రహారం, ఏఎంసీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కోర్టు ఆవరణం, కేవీపీ కాలనీ, వికాస్ నగర్, శ్యామ్నానగర్, హనుమయ్య నగర్, నెహ్రూ నగర్, రాజీవ్ గాంధీ నగర్, బొంగరాలబీడు, వసంతరాయపురం, శారదా కాలనీ, రెడ్డిపాలెం, గోరంట్ల నగరాలు తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. గుంటూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు బెయిలౌట్ చేయాలని అధికారులను కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. వర్షాల వల్ల సమస్యలు ఎదురైతే జీఎంసీ కాల్ సెంటర్ నెంబర్ 0863234510 కాల్ చేయాలని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితిని ఘనంగా నిర్వహించారు. గణపతికి మాజీ సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలకు సకల శుభాలు కలిగి విజయాలు సాధించాలని వినాయకుడిని వేడుకున్నారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర మయా దాసోయం ఇతి మామత్వా విఘ్నేశ్వర సర్వ అపరాధాం క్షమ్యతాం మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధి ద్వారా సకల దేవత విఘ్నేశ్వర దేవత అనుగ్రహ. బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వినాయక చవితిని వైభవంగా నిర్వహించారు. లంబోదరుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అన్ని విఘ్నాలు తొలగిపోవాలంటూ స్వామిని వేడుకున్నారు. శ్రీ పోలేరమ్మ తల్లి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు స్తంభాల గరువులో జరుగుతున్నాయి. పోలేరమ్మ తల్లి గుడి దగ్గర జరిగే గణేష్ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 30వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. 30వ తేదీ సాయంత్రం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తామని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సవితమ్యాం వాసరా వాసరుక్తాయాం సౌమ్యవాసరుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభగణన ఏవం గుణ విశేషణ విశిష్టాయాం. గుంటూరు అడవి తాకెలపాడు దగ్గరలో గల సుందరయ్య నగర్లో చిన్నపిల్లల ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి పండుగ కోసం పత్రి తీసుకువచ్చి అమ్ముకునే వ్యాపారులకు వర్షం నష్టం మిగిలించింది. ఎంతో మంది వినాయక చవితికి తమ వద్ద ఉన్న పత్రి అమ్ముకొని 4 కాసులు వెనకేసుకుంటారు. అలాంటిది ఈ వినాయక చవితికి పత్రి అమ్ముకోవాలని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, ఆటోల్లో పత్రి తీసుకువచ్చారు. కానీ రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా వారు నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కొంత పత్రి అమ్ముడుపోగా మిగిలినంతా రోడ్డు పక్కన వదిలివేసి వెళ్లారు. దాన్ని పారిశుధ్య కార్మికులు శుభ్రం చేసే పనిలో పడ్డారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.